నమస్తే, మీ హిమాం. HM9 టీవీ యూట్యూబ్ ఛానల్ నాది. నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు చాలా వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలని ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్ళీ ఎన్నికలలోకి వచ్చి ఆప్కీ బార్ 400 అని చెప్పేసి నినాదంతో వస్తున్నాడు. అసలు మోడీకి మనం ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయకూడదు అనే దాని గురించి క్లుప్తంగా మీకు చెప్తాను. గత ఎన్నికలలో 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు జనాలకి, పేద ప్రజలకి అత్యంత ఆశాకరమైన వాగ్దానం చేశాడు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బును మొత్తం తీసుకొచ్చి ప్రజల ఖాతాలలో, ఒక్కొక్కళ్ళ కుటుంబాల ఖాతాలలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పాడు. అది వేయలేదు. కనీసం స్విస్ బ్యాంకులలో ఎంత డబ్బు ఉందనేది, ఎవరెవరి పేరు ఉందనేది కూడా తీసుకురాలేదు, చెప్పలేదు. ఒకటి. రెండవది, ప్రధానమైన వాగ్దానం, ఈ దేశానికి అత్యంత అవసరమైన వాగ్దానం, యువతకి, నిరుద్యోగ యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేశాడు. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. అందులో భాగంగా కొన్ని ఉద్యోగాలు, ఇంకా అనేక లక్షల ఉద్యోగాలు కంపెనీలు నిరుద్యోగ యువతల్ని తీసేసినాయి. ఇది రెండోది. ఇంకోటి, ఎక్కడ కూడా పేద ప్రజలకి ఇల్లులు కట్టడం కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడం వల్ల పెన్షన్ విధానం కానీ ఏమీ కూడా ప్రజలకి ఒక్కటి అంటే ఒకటి కూడా ఏమి అందించలేకపోయింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు పెరగటమే కాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. 2014లో 50 రూపాయలు పెట్రోల్ ఉంటే ఇప్పుడు 115 రూపాయలకు వచ్చింది. సేమ్ డీజిల్ కూడా అంతే. గ్యాస్ ధరలు కూడా అంతే. ఆనాడు 410 రూపాయల గ్యాస్ ఉంటే ఈరోజు 1400 రూపాయలకు వచ్చింది గ్యాస్. ఏంటండి ఇది? ఇంకా ఎందుకు గెలిపించాలి మోడీని? అంతేకాదు, కులమతాల మధ్య చిచ్చులు పెట్టి, ఘర్షణలు రేపి, మణిపూర్లో అల్లర్లు లేపి, ఒక మహిళను మానభంగం చేసి, వివస్త్రను చేసి పురవీధులలో ఊరేగించారు. ఇదా భారతదేశంలో మనం కోరుకుంది? ఇదేనా భారతదేశ స్త్రీని మనం గౌరవించేది? అంతమంది చనిపోతుంటే కనీసం ఏ ఒక్క రోజైనా మోడీ పెదవిప్పి మాట్లాడా? ఆ ఘర్షణలను ఆపడానికి ప్రయత్నించాడా? ప్రధానమంత్రి హోదాలో ఉండి ఏమీ చేయలేదు. అలాగే బాబ్రీ మసీద్ విషయంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న సమస్యను నేను పరిష్కరించానని చెప్పాడు. కరెక్ట్, పరిష్కరించావు, బాగుంది. మరి అయోధ్యలో రాముణ్ణి కట్టి నిర్మాణం కాకముందే హడావుడిగా నిర్మాణం ఎన్నికల ముందు ఓ పెద్ద ఘనచరిత్ర చేసినని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. రామాలయంలో ఎవరిని పెట్టాలండి? రామాలయంలో ఎవరిని ప్రతిష్ఠించాలి? సీతారాముణ్ణి, లక్ష్మణుణ్ణి, హనుమంతుణ్ణి, వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ప్రతిష్ఠించాలి. బాలరాముడి పేరుతోటి ఒక్క రాముణ్ణి, అంటే సీతని, రాముణ్ణి విడదీస్తావా నువ్వు? సీతారాములు ఈ ప్రపంచానికి అత్యున్నత ఆదర్శవంతమైన దంపతులు. వాళ్ళిద్దరిని విడదీసి ఒక బాలరాముణ్ణి పెడతావు. ఇదెక్కడి రాజకీయం? ఓట్లు దండుకునే రాజకీయం అనేది. అలాగే ఇంకా అనేకం ఉన్నాయి చెప్పుకుంటా పోతే.
హిందువుల మధ్య ముస్లింల మధ్య మత ఘర్షణలు పెట్టాలని చెప్పేసి ఈ ఎన్నికల్లో అసలు విచ్చలవిడిగా ఎక్కడికొచ్చిన ఎన్నికల ప్రసంగాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తాను, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తాను అని చెప్పటంలో నీ మతలబేంటి? నీ వెనుకున్న కుట్ర అయింది అంటే ఈ భారతదేశంలో 100% ఉన్న ప్రజలలో మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కేవలము 12.2% ఉన్నారు. అంటే 88.8% హిందువులు ఉన్నారు కాబట్టి 12.2% ఉన్న ముస్లింలను రెచ్చగొడితే వీళ్ళందరూ హిందువుల మీద పడతారు, అప్పుడు హిందువుల ఓట్లు మొత్తం కూడా బీజేపీకి పడతాయి అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన కుట్ర పెట్టుకొని ఎన్నికల ప్రసంగాలు చేస్తావు. అంటే నీకు ఓట్లు రావని తెలిసి, నేనేం చెయ్యలేదని తెలిసి, నేనేం ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు అందించలేదని తెలిసి నువ్వు ఇలా మత ఘర్షణలకు రెచ్చగొట్టి యువతని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. పెద్ద నోట్ల రద్దు పేరుతోటి పెద్ద నోట్లు రద్దు చేసి అనేక మంది సావుకి, ఒక 100 మంది వృద్ధులు సావు అయినాడు ప్రధానమంత్రి మోడీ. అలాగే జిఎస్టీ ఏందండి? ఎదురికి బ్రిటిష్ వాళ్ళు పన్నులు వేస్తే ఆ పన్నుల మీద పోరాటం చేసి భారతదేశాన్నంతా పోరాటం చేసి ప్రజలు స్వాతంత్రం తెచ్చుకొని మన స్వతంత్రంగా బతకాలని చెప్పేసి కోరుకుంటే మనం ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ జిఎస్టీ పేరుతోటి అన్నిటి మీద, మనం తినే ప్రతి వస్తువు మీద, తాగే పాల మీద, తినే తిండి మీద, తినే బియ్యం మీద, తినే అన్నం మీద, తినే కూరగాయల మీద, అన్నిటి మీద, ఆఖరికి ఎల్ఐసి కట్టుకోవడం, దాచుకునే డబ్బులతో కట్టుకోవడానికి కూడా జిఎస్టీ వేస్తున్నావు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో నువ్వు అట్లా చేసావు. మరి ఒకే దేశం ఒకే పన్నుతో మరి పెట్రోల్ ఎందుకు దాంట్లో తేలేదు? అంటే పెట్రోల్ దాంట్లో తెస్తే పెట్రోల్ ధర తగ్గిద్ది, ట్యాక్సెస్ తగ్గియాలి అని చెప్పేసి దాన్ని దేవా. వీటన్నిటి మీద వేసినప్పుడు దాని మీదకి ఎందుకేయవు? ఇది ఎక్కడిది? అది చేయవు. అలాగే రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో, పంజాబ్ నుంచి, అటు ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే, రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతులకు నల్ల చట్టాలు రద్దు చేయాలని అని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, సుమారు 1 సంవత్సరం పాటు ధర్నాలు చేసి చలిలో వణుకుతూ వానలో దడుస్తూ ధర్నాలు చేస్తే వాళ్ళ మీద బాష్పాయు ప్రయోగించి 700 మంది రైతుల్ని బలి తీసుకున్నావు. 700 మంది రైతులు ప్రాణాలను బలి తీసుకున్నావు. ఇంకా నీ ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నావా? ఇంతమంది ప్రాణాలు ఉసురు పోసుకున్న నువ్వు ఇంకా మళ్ళీ వస్తే ఏం చేయాలని, ఈ దేశాన్ని ఏం చేయాలని, ఎటు తీసుకెళ్తున్నావు ఈ దేశాన్ని అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలారా ఆలోచించండి. అందుకే ఈ దేశంలో మొన్న జరిగిన ఎన్నికలలో ఇంకొక దశ పోలింగ్ ఉంది, 7వ దశ పోలింగ్ ఉంది, 6 దశ పోలింగులు అయిపోయినాయి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అయిపోయినాయి. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. అసలు ప్రధానమంత్రి హోదాను మరిచి కాంగ్రెస్ వస్తే ముస్లింలకి హిందువుల ఆస్తులు మొత్తం కూడా పంచిపెడతారు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రధానమంత్రి దిగజారిన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మహిళల్లో మంగళసూత్రాలను గుంజుకొని ముస్లింలకి ఇస్తాడని చెప్పేసి దిగజారుడు ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడిది? ఇంత దిగజారుడుతున్నావా? పదవి కోసం ఇంత దిగజారుతున్నావా? కాబట్టి ప్రజలారా ఆలోచించండి. మనం అందరం భారతదేశం అంటే హిందూ ముస్లిం బాయ్ అనే ఐక్యతతో జీవిస్తున్నాం. ఎక్కడ కూడా ఆయన ప్రసంగాలకి ఎవరు ముస్లింలు కానీ హిందువులు కానీ రెచ్చిపోలేదు. చాలా ప్రశాంతతగా జీవిస్తూ తమ హక్కుని వినియోగించుకున్నారు. కాబట్టి
ఈ కొద్ది విశ్లేషణని మీ ముందుంచడానికి ప్రయత్నించాను. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.